హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలాగో చూద్దామా. దీన్ని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. దానికోసం బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, టమాటాలు, బాస్మతి రైస్ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని మంచిగా శుభ్రంగా కడుక్కొని దానిలోకి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. బిర్యానీ వండటం కోసం పెద్ద దబరా కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న పెద్ద సైజు వాటిలో ఒక గిన్నె కానీ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి అది కొంచెం వేడైన తర్వాత షాజీరా, అది కొంచెం వేగిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు. ఏంటి బిర్యానీలోకి కరివేపాకు వేస్తుంది అనుకుంటున్నారా? ఈసారి కరివేపాకు వేసి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. అది కొంచెం వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాల్సిన అవసరం లేదు. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు సాఫ్ట్గా అయితే సరిపోతుందన్నమాట. ఇవి సాఫ్ట్గా అవ్వడానికి కొంచెం ఉప్పు వేసుకుంటాం. ఇవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం అనమాట. మనం బిర్యానీ మొత్తంలోకి వేసే మసాలాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే ఎక్కువ. ఇందులో కూడా మేము వెల్లుల్లిపాయలు ఎక్కువ, అల్లం తక్కువ వేసుకొని పేస్ట్ పట్టుకుంటాం అనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఒకప్పుడు బిర్యానీలు, నాన్ వెజ్లు చాలా తక్కువ వండేవాళ్ళం, తక్కువ తినేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు గోల వల్ల వారానికి ఒకసారి బిర్యానీ వండాల్సి వస్తుంది, అవి మనము తినాల్సి వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఈ టైంలోనే కొత్తిమీర, పుదీనా కూడా వేస్తే ఆ ఫ్లేవర్ అంతా మంచిగా పడుతుందన్నమాట. దాంతోపాటు పెరుగు వేయడం వల్ల బిర్యానీ కమ్మగా చాలా బాగుంటుంది. పెరుగు కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయ, ఈ పులుపు బిర్యానీ మసాలానంతా బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ ఆయిల్లో వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుంటాం అన్నమాట. అలా ఫ్రై చేయడం వల్ల బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ మనం 2 కిలోలతోటి బిర్యానీ వండుతున్నాం. అంటే 2 కిలోల బాస్మతి రైస్ని తీసుకున్నాం. 2 కిలోల బాస్మతి రైస్ అంటే మాకు 6 గ్లాసులు. 6 గ్లాసులకి 12 గ్లాసులు నీళ్లు పోయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే 1:2 రేషియో మనకి ఇక్కడ పడుతుంది. అది మామూలుగా వండేటప్పుడు. అదే కుక్కర్లో అయితే 1కి 1.5 కొలత. ఇలాగా 6 గ్లాసులు బియ్యానికి 12 గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, దాంతోపాటు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేటప్పుడు మనం బాస్మతి రైస్ని వాడాం కాబట్టి జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇందాక మనం ఉప్పు కొంచెమే వేసాం కదా, ఇప్పుడు బిర్యానీ మొత్తానికి ఉప్పు సరిపోతుందో లేదా అని టెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మేము చెక్ చేసినప్పుడు సాల్ట్ సరిపోలేదనమాట, అందుకే మళ్ళీ సాల్ట్ వేసుకున్నాం. మీరు కూడా బిర్యానీ వండేటప్పుడు ఈ టైంలోనే సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ సరిపోతే వేసుకోవాలి. అలా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. బిర్యానీ వండే లోపల మనం బ్రౌన్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలన్నమాట. దానికోసం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఈరోజు ఉండేది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కదా, దానికోసం చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి కదా. ఆ చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం చికెన్ వేసుకొని చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మంటని హై ఫ్లేమ్ మీద ఉంచితే ఇలా చికెన్లో నుండి వాటర్ వస్తాయి. ఈ వాటర్ వచ్చే టయానికి మనం ఇందులోకి రుచికి సరిపడా కారము, దాంతోపాటు ఉప్పు. మేము ఇక్కడ 2 కిలోల బాస్మతి రైస్తో బిర్యానీ వండుతున్నాం కాబట్టి 2 కిలోల చికెన్ తీసుకున్నాం. 2 కిలోల చికెన్కి కావాల్సినంత కారము, దానికి కావాల్సినంత ఉప్పు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అవి కూడా వేసుకొని మంచిగా అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో 10 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంతమంది చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఉల్లిపాయలని ముందే ఫ్రై చేస్తారు కదా, మేము ఉల్లిపాయలు ఈ టైంలో వేస్తాం అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఇలా సాఫ్ట్ అయ్యి కొంచెం ఫ్రై అయిన తర్వాత
దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్ వేసుకున్నాం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇంకో 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మేము ఇక్కడ చికెన్ పీసెస్ని మీడియం సైజ్ పీసెస్ తీసుకున్నాం. కొంతమంది కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటారు. అలా అయినా బాగుంటుంది, ఇలా అయినా బాగుంటుంది. చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, దాంతోపాటు కొత్తిమీర, పుదీనా, అంతే అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇదే టయానికి మనకి బిర్యానీ కూడా 90% కుక్ అవుతుందన్నమాట. ఈ చికెన్ ఫ్రైని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం 90% కుక్ అయిన బిర్యానీ దగ్గరికి వెళ్ళి ఆ దబరా మీద మూత తీసి చూస్తే మనకి చూడండి 90% కుక్ అయింది. దానిలోకి ఫుడ్ కలర్, కొంచెం నీళ్ళల్లో ఫుడ్ కలర్ కలుపుకొని దాన్ని తర్వాత కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్ అనేది మన ఆప్షను. దాంతోపాటు మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ని మొత్తం అంతా పై ఒక లేయర్లా మొత్తం సర్దుకోవాలి. అది మొత్తం అంతా సర్దుకున్న తర్వాత దానిపైకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని మనం వేసుకోవడం అనేది మన ఓపికను బట్టి మన ఆప్షన్ అన్నమాట. దాంతోపాటు కొంచెం నెయ్యి వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలి. అప్పుడు మనకు కావలసిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే అప్పుడు బిర్యానీ రెడీ అవుతుందన్నమాట. మూత తీసాక చూడండి బిర్యానీ పొడి పొడిగా ఎంత బాగుందో, అసలు మెతుకు అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి. దీన్ని చూస్తే ఎవరైనా ఇంట్లో చేసిన బిర్యానీ అనుకుంటారండి, బయట నుండి తెచ్చిన దానిలాగే ఉంది కదా. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏమీ లేదండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కదా సింపుల్గా చేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నీళ్లు అంటే బియ్యం నీళ్లు కొలత కరెక్ట్గా పోసుకుంటే ఇలా పొడి పొడిగా మంచిగా వస్తుందన్నమాట. మసాలాలు కూడా ఎక్కువ వేయాల్సిన పని లేదు. అసలే సమ్మర్ కదండి, కొంచెం మసాలాతోనే టేస్ట్గా వండుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.